హాయ్ ఎవ్రీవన్. రైట్, లాస్ట్ సెషన్ అక్కడ వరకు ఎండ్ చేశాను. ఎందుకంటే డ్యూ టు రీజన్స్ ఏంటంటే సమ్ రీజన్స్ ఉన్నాయి. లెంత్ అనేది ఎక్కువ పోతుంది. అప్పటికి 16 minutes అయిపోయింది ఆ వీడియో. సో రిమైనింగ్ పార్ట్స్ కూడా డిస్కస్ చేస్తే లెంత్ అనేది ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ అగైన్ లెంత్ ఎక్కువ ఉంటే మనకి చూడాలని ఇంట్రెస్ట్ రాదన్న వేతో అది అక్కడ వరకు ఎండ్ చేశాను. దిస్ ఈస్ అ కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్. చూడండి ఇక్కడ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మెటీరియల్ యూజర్. సో మనం ఏంటంటే రియాక్టర్ కోర్లో ఉన్న ఎసెన్షియల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ రియాక్టర్ కోర్లో అగైన్ 2 types ఆఫ్ రియాక్టర్ కోర్ ఉంటాయి. బిఫోర్ మూవింగ్ అంటే అసలు టైప్స్ ఏంటి అది ఏందో తెలుసుకునే ముందు ఫస్ట్ రియాక్టర్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఆ ఏమేమి ఉంటాయో తెలుసుకునే ముందు ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆ టైప్స్ అనేవి ఫస్ట్ ఏముంటాయో వాటి కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. సో ఇవి క్లియర్గా ఉంటే ఆ టైప్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఫస్ట్ ఫోకస్ చేయండి వీటి మీద. అండ్ చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. ఈ 6 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు, నేను ప్రీవియస్ ఇయర్ చెప్పిస్తాను కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. సో జస్ట్ స్టే ఫోకస్ అండ్ పే యువర్ అటెన్షన్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్ నేను చెప్పేది. సో ఫోకస్ చేయండి. రైట్, సో పార్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసే పార్ట్స్ ఏంటంటే ఫ్యూయల్ రాడ్స్ అండ్ కంట్రోల్ రాడ్స్, మోడరేటర్, కూలెంట్, రియాక్టర్ షీల్డింగ్ అండ్ రిఫ్లెక్టర్. దీస్ ఆర్ ద 6 parts, రైట్. సో మనకి ఈ 6 parts గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను చెప్పే ఒక రిథమ్ ఫాలో అవ్వండి. యూ షుడ్ ఫాలో ద ఫ్లో ఆఫ్, నేను ఏ వేలో చెప్తున్నానో ఆ విధంగా ఫ్లో ఫాలో అవ్వండి. ఆఫ్టర్ దట్ మీకు వెరీ ఈజీ అవుతుంది. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఎక్కడి వరకు అయింది, ఆ ఎక్కడి వరకు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఆ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లింక్ అయి ఉంటాయి. సో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫస్ట్. సో మనకి ఎక్కడి వరకు తెలుసు, ఒక యురేనియాన్ని కొలైడ్ చేస్తే, ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేస్తే మనకు రిలీజ్ అయ్యేది ఏంటి, క్రోమియం 92 అండ్ బేరియం 141. అంతేనా, బేరియం 141. జస్ట్ ఐ డిస్కస్ ఇన్ లాస్ట్ సెషన్ ఆల్సో, రైట్. సో దీంతో పాటు మనకు రిలీజ్ అయ్యే 2 ఉన్నాయి ఇంకా. అవి ఏంటేంటివి, 3 న్యూట్రాన్స్ అండ్ హీట్ ఎనర్జీ. సో మనకి ఈ రెండింటి గురించి బాధర్ లేదు, అవసరం లేదు కాబట్టి నేను పట్టించుకోవట్లేదు. సో వీటి గురించి కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేనియాన్ని మనం న్యూట్రాన్తో కొలైడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ హియర్ ఒక రాడ్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ లెటస్ టేక్ కేర్ 1 రాడ్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ 3 రాడ్స్ తీసుకుంటా. ఇక్కడ చూడండి, ఇమాజిన్ దట్ సిచ్యువేషన్, నేను ఏం చెప్తున్నా ఆ సిచ్యువేషన్ చూసుకోండి. సో అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి రిలేటెడ్ స్కీమాటిక్ లేఅవుట్ కూడా ఇవ్వలేదు, ఇస్తాను, ఈ కంప్లీట్ చేసినాక ఇస్తాను. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ విధంగా రాడ్స్ ఉంటాయన్న పాయింట్స్ అనేది మీరు చూడండి. ఇక్కడ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి, నేను చెప్పే సిచ్యువేషన్ అండ్ సెంటెన్స్, రైట్. దీస్ ఆర్ ద 3 డయాడ్స్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి, రైట్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ రాడ్స్ని ఏం చేస్తారంటే యురేనియం ప్లేస్ చేస్తారనమాట ఇందులో, రైట్. ఇందులో యురేనియం ప్లేస్ చేస్తారు. సో యురేనియం ప్లేస్ చేసుకొని ఏం ఇలా ప్లేస్ చేసుకుంటారు. సో వాటిని ఏమంటామంటే ఫ్యూయల్ రాడ్స్ అంటాం. సో ఫ్యూయల్ రాడ్స్ కదా, మన జనరల్గా నేను చెప్పింది ఏంది, యూజ్ చేసే యురేనియం ఏంది, యురేనియం 235 ఆర్ ఎన్రిచ్డ్, స్లైట్లీ ఎన్రిచ్డ్ యురేనియం అంటాం. ఎన్రిచ్మెంట్ అంటే ప్రాసెస్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, చూడండి. న్యాచురల్ యురేనియం, దీన్ని న్యాచురల్ యురేనియం అంటాం, న్యాచురల్ యురేనియం. ఇంకోటి ఎన్రిచ్ యురేనియం, రైట్. దీస్ ఆర్ ద 2 యురేనియమ్స్ మనం యూజ్ చేసేవి. సో ఈ యురేనియంను ఏం చేస్తామంటే ఫ్యూయల్ రాడ్స్లో ప్లేస్ చేస్తాం, దట్ ఈస్ ద ఫ్యూయల్ రాడ్. అండ్ వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్, అగైన్ ఇంకో లేయర్ లెక్క ఒక రాడ్ ఉంటుంది, రైట్. దీనికి ప్రొటెక్షన్ లెక్క రాడ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే జిక్రోనియం పైల్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ జిక్రోనియం పైల్, జిర్కోనియం పైల్ ఆర్ జిక్రోనియం పైల్. సో దట్ ఈస్ ద, ఇది ఎందుకంటే రేడియో యాక్టివ్ రేడియేషన్స్ అనేవి ఫ్రమ్ అట్మాస్ఫియర్ రిలీజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి, రైట్. అర్థమైంది కదా, ఫ్యూయల్ రాడ్స్ అంటే ఏంటి, వాటికి రిలేటెడ్ ఏంటి. ఆఫ్టర్ దట్ మనం ఈ పని అయితే చేసేసాం, ఫ్యూయల్ రాడ్లో న్యూట్రాన్ అనేది ప్లేస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఆ న్యూట్రాన్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో కాన్సెప్ట్ చూద్దాం. న్యూట్రాన్ని ప్లేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో కాన్సెప్ట్లోకి వచ్చేసరికి, సో ఈ న్యూట్రాన్ ప్లేస్ చేసిన తర్వాత చైన్ రియాక్షన్ అనేది కంటిన్యూ అయిపోతుంది, రైట్. చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రియాక్షన్ జరుగుతుందో మనం ఏం చేయాలి, ఆ చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ అనేది ఒక పార్ట్ అనేది యూజ్ చేస్తాం, ఒక కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద నౌన్ యాజ్, కంట్రోల్ చేయాలి కదా, సో వీ హ్యావ్ టు కంట్రోల్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ రాడ్స్. సో
నేను చెప్తున్నా కదా, ఈ ఫ్యూయల్ రాడ్స్ అనేది ఇందులో ఏముండాలి, మనం ఈ ఫ్యూయల్ రాడ్స్లో ఎక్కువ క్రిటికల్ మాస్ అనేది ఉండాలి. ఇట్ కంటైన్స్ క్రిటికల్ మాస్ అనేది ఉండాలి. క్రిటికల్ మాస్ గురించి నేను అగైన్ మళ్ళీ డిస్కస్ చేశాను, చూడండి క్లియర్. సో క్రిటికల్ మాస్ ఉండాలి. యూ హ్యావ్ టు స్టాప్ ద రియాక్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ద రియాక్షన్, సో ఈ కంట్రోల్ రాడ్స్ మేడప్ ఆఫ్ ఏం చేసుకుని ఉండాలా. ఇఫ్ సపోజ్ రెసిస్టర్ ఉంది అనుకున్నా, రెసిస్టర్ ప్రాపర్టీ ఏంది, అపోజెస్ ద కరెంట్. ఇప్పుడు రెసిస్టర్ని తయారు చేసుకునేవాడు ఏం బేస్ చేసుకుని ఉంటాడు, ఈ రెసిస్టర్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటాడు, కరెంట్ని ఎక్కువ అపోజ్ చేసేటట్టు మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటాడు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి. సో ఇక్కడ కంట్రోల్ రాడ్ ప్రాపర్టీ ఏంది, చైన్ రియాక్షన్ ఏం చేయాలా, కంట్రోల్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్, ఇట్ డజంట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏంటి, క్రిటికల్ మాస్. ఇట్ డజంట్ హ్యావ్ క్రిటికల్ మాస్. ఆ క్రిటికల్ మాస్ అనేది ఇందులో ఉండకూడదు. ఆ క్రిటికల్ మాస్ ఎప్పుడైతే ఉండదో అప్పుడే కదా మనం కంట్రోల్ రాడ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఏం చేయాలి నువ్వు అంటే, నువ్వు వచ్చే ఈ కంట్రోల్ రాడ్స్ని ఏం చేయాలి, నేను చెప్పాను కదా 3 న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పినా కదా, వీటిని ఏం చేసుకోవాలి, నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో కంట్రోల్ రాడ్ ఫంక్షన్ ఏంది, అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్. సో ఇంపార్టెన్స్ ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ రాడ్ అని అడుగుతాడు. ఏం చెప్పాలి మీరు అప్పుడు, అబ్జర్వ్స్ ద న్యూట్రాన్ అండ్ ఇట్ డజంట్ కంటైన్స్ ఎనీ క్రిటికల్ మాస్, దెన్ ఓన్లీ చైన్ రియాక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ కంట్రోల్ రాడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఈ కంట్రోల్ రాడ్స్ ఇన్ బిట్వీన్ ప్లేస్ అయి ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద ఫ్యూయల్ రాడ్స్కి ఇన్ బిట్వీన్లో ప్లేస్ అయి ఉంటాయి. లెట్ మీ సీ డ్రా హియర్. రైట్, దీస్ ఆర్ ద కంట్రోల్ రాడ్స్. రైట్, చూడండి ఇప్పుడు. సో ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద చైన్ రియాక్షన్, అంటే చైన్ రియాక్షన్ ఫర్దర్ అవ్వాలంటే ఈ కంట్రోల్ రాడ్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. చూడండి, అప్ సైడ్ మూవ్ అయినప్పుడు ఏం చేస్తాను, దేర్ ఈజ్ నో, అంటే ఇన్ బిట్వీన్ కంట్రోల్ రాడ్స్, ఇన్ బిట్వీన్ ఫ్యూయల్ రాడ్స్కి ఏ మీడియం అనేది లేదనమాట. సో మనకు రియాక్షన్ని అపోజ్ చేయడానికి, అంటే రియాక్షన్ని ఆపేయడానికి ఏది లేదు. సో రియాక్షన్ అనేది అప్పుడు పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ రాడ్ పైకి వెళ్ళినప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. సో కంట్రోల్ రాడ్ అని డౌన్ చేసినాం అనుకోండి, సిమిలర్లీ కంట్రోల్ రాడ్ డౌన్ చేసినాం అనుకోండి, ఇన్ బిట్వీన్ చూడండి యురేనియం అంటే క్రిటికల్ మాస్కి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ క్రిటికల్ మాస్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. వై మీన్స్ ఇన్ బిట్వీన్ 2 క్రిటికల్ మాస్లో మనం ఏం చేసినాం, ఇట్ డజంట్ హ్యావ్ కంటెంట్ క్రిటికల్ మాస్ మెటీరియల్ అనేది ప్లేస్ చేసినాం. సో దట్స్ వై అబ్జర్వ్, ఇది ప్రాపర్టీ ఎలా ఉంటుంది, ఈ క్రిటికల్ మాస్ నుంచి వచ్చే న్యూట్రాన్స్ మనం ఏం చేసుకున్నాం, ఫర్దర్ ప్రొసెస్ కాకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇవి డౌన్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ ఇది రెండింటి మధ్యలో ఇవి వస్తుంది కాబట్టి ఇట్ విల్ నాట్ ఫర్దర్ కంటిన్యూస్ ద ప్రాసెసర్. దట్ ఈస్ ద కంట్రోల్ రాడ్ ఫంక్షన్. అండ్ మోర్ ఓవర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, మేడప్ ఆఫ్ ఏంది, దేంతో తయారు చేస్తాం అనేది మేడప్. జనరల్లీ స్టీల్తో తయారు చేస్తాం దీన్ని. రైట్, స్టీల్ ఆర్ అదర్ మెటీరియల్స్ కూడా వేసేస్తాం. అవి ఏంటంటే బోరాన్, నెక్స్ట్ క్యాడ్మియం, హాఫినియం అన్న ప్రొనౌన్సియేషన్ ఉంటుంది చూడండి. సో మేజర్ వచ్చేసరికి స్టీల్, బోరాన్, కాడ్మియం, ఇవి 3 అనేది యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా, దిస్ ఈస్ అ కంట్రోల్ రాడ్ గురించి. సో కంట్రోల్ రాడ్ గురించి అర్థమైంది. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే మేడప్ ఆఫ్ దేంతో తయారు చేస్తున్నాం మన పాయింట్ రాసుకుందాం. సో మేడప్ ఆఫ్ ఏంటి, స్టీల్, బోరాన్, ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, క్యాడ్మియం. అండ్ ఫంక్షన్ ఏందని అది కూడా చూసినాం కదా, ఇట్ అబ్జర్వ్ ద న్యూట్రాన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో మనకి యురేనియంతో కొలైడ్ చేసినప్పుడు ఏమొచ్చింది, మనకు ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేసినప్పుడు 3 న్యూట్రాన్స్ అనేవి వచ్చినాయి కదా. ఈ 3 న్యూట్రాన్స్ అనేది వెరీ ఫాస్ట్ న్యూట్రాన్స్ అనమాట. సో ఫాస్ట్ న్యూట్రాన్స్ అంటే దీనికి వెరీ హై కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఉండడం వల్ల చైన్ రియాక్షన్ అనేది ఫాస్ట్గా క్రియేట్ అయిపోతుంది, అనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద చైన్ రియాక్షన్, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్, సో ఈ న్యూట్రాన్స్ నువ్వేం చేయాలా, స్లో డౌన్ చేయాలి, అంతే కదా, స్లో డౌన్ చేయాలి. ఆ స్లో డౌన్ చేసేది ఏంటంటే మోడరేటర్ హియర్.
సో నెక్స్ట్ పాయింట్ ఈస్ మోడరేటర్. సో ఈ మోడరేటర్ ఏం చేస్తుంది, స్లో డౌన్స్ ద న్యూట్రాన్. సో ఎప్పుడైతే స్లో డౌన్స్ న్యూట్రాన్స్ అనేది చేసినామో ఫర్దర్ కంటిన్యూ అవ్వడానికి చైన్ రియాక్షన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ టైంలో నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు అని అంటే ఆ చైన్ రియాక్షన్కి అల్టిమేట్గా కంట్రోల్ అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ హియర్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి నెక్స్ట్ పాయింట్ అనేది, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ వాటర్, జనరలీ H2O యూస్ చేస్తాం, ఆర్ హెవీ వాటర్ కూడా యూస్ చేస్తాం TTO, అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రాఫైట్ కూడా యూస్ చేస్తాం. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, గ్రాఫైట్ కూడా యూస్ చేస్తాం. అండ్ ఇంకా వచ్చేసరికి బెరీలియం, ఇంకా మాట్లాడుకుంటే బెరీలియం అండ్ బెరీలియం ఆక్సైడ్, దీస్ ఆర్ ద మోడరేటర్, రైట్. కంట్రోల్ రాడ్ ఈజ్ ఓవర్, మోడరేటర్ ఈజ్ ఓవర్, రైట్. మూవింగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్, సో మనం స్లో డౌన్ అయితే చేసేసాం కదా, అయిపోయింది. సో ఇక్కడ చూడండి, అది అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది ఓవర్ అయిపోయింది. సో ఆ హీట్ ఎనర్జీ నువ్వు ఏం చేసుకుంటావు, ఆ హ్యునార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, రైట్. ఆ హీట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఇఫ్ యూ హ్యావ్ టు జనరేట్ ద స్టీమ్, ఆఫ్టర్ దట్ మెకానికల్, ఆఫ్టర్ దట్ ఎలక్ట్రికల్. సో ఈ స్టీమ్ ఎనర్జీ ఉంది కదా, మన న్యూక్లియర్లో ఉన్న హీట్ ఎనర్జీని నువ్వు ఏం చేసుకురావాలి, బయటికి తీసుకురావాలి, అదే కదా. సో బయటికి తీసుకురావాలి, ఆ బయటికి తీసుకురొచ్చి నువ్వేం చేయాలా, అక్కడున్న యూనామరస్ న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్న హీట్ని కూడా తగ్గించాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ లోపలికి వెళ్ళి, మనం రియాక్టర్ లోపలికి వెళ్ళి ఇన్సైడ్ ద రియాక్టర్ వెళ్ళి అయితే ఆ హీట్ని బయటికి తీసుకోలేం కదా. సో ఆ హీట్ని తీసుకొచ్చి బయటికి తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు కూల్ ద న్యూక్లియర్ కోర్, రియాక్టర్ కోర్. సో దట్ ఈస్ ద కూలెంట్. దాన్ని ఏమంటామంటే కూలెంట్ అంటాం. సో కూలెంట్ ఏంటి, ఫంక్షన్ ఏంది, మళ్ళీ అగైన్ మాట్లాడుకుంటే మనం ఏం చెప్తున్నాం. సో హీట్ ఎక్స్చేంజర్ అని ఇంకోటి ఉంటుంది ఫర్దర్ స్టెప్స్కి, అందులోకి పంపిస్తుంది. సో టేక్ అవుట్ సైడ్ ద ఆ హీట్ని అవుట్ సైడ్ తీసుకొస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏం చేస్తుంది అంటే కూల్స్ ద రియాక్టర్. దీస్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ కూలెంట్. అండ్ దీన్ని కూడా మేడప్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ గ్యాసెస్ అండ్ లిక్విడ్ మెటల్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ చెప్పాను, రిమెంబర్. గ్యాసెస్, సో ఈ కూలెంట్ ప్లేస్లో మనం గ్యాసెస్ యూస్ చేసుకోవచ్చు, లిక్విడ్ యూస్ చేసుకోవచ్చు, లిక్విడ్ మెటల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో గ్యాసెస్లోకి వచ్చేసరికి మనం ఏంటి, జనరల్గా ఎయిర్ యూస్ చేసుకోవచ్చు, అండ్ హైడ్రోజన్ యూస్ చేసుకోవచ్చు, హీలియం యూస్ చేసుకోవచ్చు, అండ్ ఆర్గాన్ యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద గ్యాసెస్, రైట్. లిక్విడ్లోకి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ లిక్విడ్లోకి వచ్చేసరికి ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు H2O, అగైన్ D2O. సో మోస్ట్ ప్రిఫర్డ్ ఏది ఏంటంటే లిక్విడ్, మోస్ట్ గుడ్ కూలెంట్ ఏది అంటే లిక్విడ్. సో దానికి మోస్ట్ ఏదంటే లిక్విడ్ మెటల్లో ఏంటంటే సోడియం అండ్ పొటాషియం. These are the, even though sodium is very expensive is very high, very expensive, but it is a very good coolant property. A property ఏంటంటే ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ వెరీ గుడ్ కూలెంట్ ప్రాపర్టీ, అండ్ వన్ మోర్ పాయింట్ రిగార్డింగ్ ద సోడియం ఈజ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి. మనం అదే కదా మనకు కావాల్సింది. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ ద సోడియం రిలేటెడ్. దీస్ ఆర్ ద పాయింట్స్. సో క్లియర్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే కంట్రోల్ రాడ్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ వాట్, స్టీల్ అండ్ బోరాన్ క్యాడ్మియా గురించి డిస్కస్ చేసాం. మోడరేటర్ ఈజ్ మేడప్ ఆఫ్, జస్ట్ నౌ ఐ డిస్కస్డ్, రైట్, H2O, D2O, graphite, beryllium oxide. These are the H2O, D2O, beryllium oxides. Those things are discussed. Coolant lo malla again gases, liquid metal. These things are discussed clearly. And మోడరేటర్ ఎక్కడ ప్లేస్ చేస్తాం ఆ డయాగ్రామ్స్ అన్ని నేను మళ్ళీ అగైన్ చూపిస్తాను, జస్ట్ వెయిట్. అండ్ రిమైనింగ్ పార్ట్స్ విల్ బి రియాక్టర్ షీల్డింగ్. ఈ రియాక్టర్ షీల్డింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆల్ఫా, బీటా, గామా,
వీటిని ఈ రేడియేషన్ని బయటికి అట్మాస్ఫియర్కి రిలీజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ కాంక్రీట్ ఆర్ గ్రాఫైట్. Right, let me erase some portion here. It is made up of a concrete and graphite. Right, that is the reactor shielding. అంటే ఆ షీల్డ్ అనేది ఈ ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే డౌట్ రావచ్చు కదా, చూపిస్తాను బట్ ఇక ఇక్కడే కవర్ చేసి అయిపోతుంది. ఈ షీల్డ్ అనేది వీటిని ప్లేస్ చేసుకొని ఇలా ఉంటుంది. రైట్, నెక్స్ట్ రిఫ్లెక్టర్. రిఫ్లెక్టర్లోకి వచ్చేసరికి మనకేంది అంటే, మనకు చైన్ రియాక్షన్లో అబ్సెసివ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి వచ్చిన ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఆ న్యూట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో బయటికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అవి ఏం చేస్తాయి, ఈ రిఫ్లెక్టర్ ఏం చేస్తానంటే ఆ న్యూట్రాన్స్ని అగైన్ మళ్ళీ రిఫ్లెక్ట్ చేసుకొని మళ్ళీ అగైన్ న్యూక్లియర్ రియాక్టర్లో పడిపోయేటట్టు రీప్లేస్ చేస్తాయి. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్, రిఫ్లెక్టర్ అని మెన్షన్ చేసింది కదా అక్కడ, దట్ ఈస్ ద రిఫ్లెక్టర్ అంటే గది. సో ఈ రిఫ్లెక్టర్లోనే రిఫ్లెక్టర్ వెజల్ అని కూడా ఉంటుంది. ఆ వెజల్ స్టీల్తో తయారు చేస్తారు, అది కూడా ఒక లేయర్ లెక్క ఉంటుంది. వెజల్ వచ్చేసరికి స్టీల్తో తయారు చేస్తారు, స్టీల్. ఇది రిఫ్లెక్టర్ వచ్చేసరికి గ్రాఫైట్ అగైన్. సో గ్రాఫైట్, లెడ్, వీటికి ఏంటంటే అబ్జర్ప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసే ప్రాపర్టీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దట్స్ వై దే ఆర్ యూజింగ్. రైట్, దీస్ ఆర్ ద essential components of material user. Just recall with me. ఫ్యూయల్ రాడ్స్ని అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ద ఫ్యూయల్ రాడ్స్. అక్కడ ఏం ప్లేస్ చేస్తారంటే యురేనియం, న్యాచురల్ యురేనియం కానీ ఎన్రిచ్డ్ యురేనియం కానీ ప్లేస్ చేస్తాం. అండ్ దాన్ని రేడియేషన్ బయటికి రిలీజ్ కాకుండా, అట్మాస్ఫియర్ రిలీజ్ కాకుండా ఏం చేస్తాం, జిక్లోనియం పైల్తో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద రిగార్డింగ్ ద ఫ్యూయల్ రాడ్. అండ్ కంట్రోల్ రాడ్ ఫంక్షన్ ఏంటంటే, వెన్ ఎవర్ చైన్ రియాక్షన్ అనేది కంటిన్యూ అయినప్పుడు we have to control the mechanism of the chain reaction. So ఆ మెకానిజంని కంట్రోల్ చేయాలంటే we have to inject the component it doesn't having the critical mass, then only chain reaction will be controlled. సో ఆ క్రిటికల్ మార్క్స్ని ఏం చేయాలంటే అబ్జర్వ్, ఆ ప్రాపర్టీ ఎలా ఉండాలంటే అబ్జర్వ్స్ న్యూట్రాన్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీ ఉండాలి. దట్ ఈస్ ద కంట్రోల్ రాడ్ ఫంక్షన్ ఏంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. దేన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంది. దట్ ఈస్ ద కంట్రోల్ రాడ్. అండ్ కమ్స్ టు మోడరేటర్. సో మనకు 3 న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అయినాయి, వెరీ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. దానికి ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ అనేది వెరీ హై ఉంటుంది. డ్యూ టు దట్ కైనెటిక్ ఎనర్జీ ఇట్ విల్ మూవ్ ఫాస్ట్ అండ్ కంటిన్యూస్ ద చైన్ రియాక్షన్ ఫర్దర్. సో దెన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్. సో ద additional equipment required, that is known as a moderator. The function of moderator is slow down the neutron, right? So neutron is made up of a moderator is made up of a deuterium and water and beryllium oxide. These are the moderators who used in general power plants. And reactor next one is coolant ante if you want to use the heat and generate the steam, so oka steam ni manaku heat ni anedi outside తీసుకెళ్ళి ఆ enormous amount of heat అనేది జనరేట్ అయిన దాన్ని ఇన్సైడ్ ద రియాక్టర్ కోర్లో మనం కూల్ చేయాలి అండ్ ఆ హీట్ని బయటికి తీసుకురావాలి. ఈ టూ ప్రాసెస్ అనేది కూలెంట్ చేస్తుంది. ఆ కూలెంట్ చేస్తే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ గ్యాసెస్. అంటే కూలెంట్కి యూజ్ చేస్తే మనం ఏం యూజ్ చేస్తామంటే గ్యాసెస్, లిక్విడ్ మెటల్స్ అనేవి ఉంటాయి. గ్యాసెస్లోకి వచ్చేసరికి మనం ఎయిర్, ఆర్గాన్, హీలియం ఇవి యూజ్ చేస్తాం. లిక్విడ్లోకి వచ్చేసరికి మనకి యూజ్ చేసేది ఏంటి, వాటర్ అండ్ DTO. అండ్ లిక్విడ్ మెటల్లోకి వచ్చేసరికి సోడియం, పొటాషియం. అండ్ గుడ్ కూలెంట్ ప్రాపర్టీ అనేది దేనికి ఉంటుంది అంటే సోడియం ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్పాన్సివ్ ఆల్సో ఇట్ విల్ బి దేర్. రైట్, రియాక్టర్ షీల్డింగ్ అంటే ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ అవుట్ సైడ్ వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రియాక్టర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ గ్రాఫైట్. అండ్ రిఫ్లెక్టర్కి వచ్చేసరికి అండ్ అగైన్ ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ విజువల్ సెల్ అండ్ గ్రాఫైట్. అండ్ విజువల్ సెల్ ప్రెషర్ వెజల్ అని అంటాం, లేదా విజువల్ సెల్ అని కూడా అంటాం. ప్రెషర్ వెజల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ స్టీల్. అండ్ గ్రాఫైట్ రిఫ్లెక్టర్ ప్రాపర్టీ ఏంటంటే అగైన్ అవుట్ సైడ్ వెళ్ళడానికి కంటిన్యూ అవ్వడానికి ట్రై చేసే రియాక్టర్ని న్యూట్రాన్స్ ఏం చేస్తానంటే అగైన్ రిఫ్లెక్ట్ చేసుకొని అగైన్ రియాక్టర్ కోర్లో పడేస్తాయి. దట్ ఈస్ ద రిఫ్లెక్టర్ ఫంక్షన్ హియర్. దట్స్ ఇన్ ద రియాక్టర్ కోర్ కాంపోనెంట్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఆ రియాక్టర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తామంటే అవి డిఫరెంట్ ఏం కాదు. సో ఈ పాసిబిలిటీ ఆఫ్
ఈ ఆల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని ఏ పాసిబిలిటీ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజైన్ చేసామో అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంటే ఏంటంటే ఇప్పుడు కంట్రోలర్లో నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తాను, స్టీల్ యూజ్ చేస్తాను, బోరాన్ యూజ్ చేస్తాను, కార్డ్మియం యూజ్ చేస్తాను. సో వన్ టైప్ ఆఫ్ కంట్రోలర్ యూజ్ చేసుకొని ఇంకో వన్ టైప్ ఆఫ్ మోడరేటర్ యూజ్ చేసుకొని ఇంకో వన్ టైప్ ఆఫ్ కూలెంట్ యూజ్ చేసుకొని ఒక పవర్ ప్లాంట్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ లెటర్స్ టేక్ యాజ్ అ స్టీల్ అండ్ డ్యూటేరియం యూజ్ చేసుకొని అండ్ గ్యాసెస్ యూజ్ చేసుకొని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూజ్ చేసుకోవచ్చు. కాడ్మియం అండ్ హెవీ వాటర్ అండ్ లిక్విడ్ యూజ్ ఒక పవర్ ప్లాంట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ దిస్ మనం ఏం చేస్తున్నాం అంటే అవైలబిలిటీ అండ్ పాసిబిలిటీ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా ఫర్దర్గా డిజైన్ చేసాం. సో అవి అనేది నెక్స్ట్ క్లాస్లో చేసాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. If you like the content, please share and subscribe to the channel and hit a like button. It will motivate to me do more lectures for you. That's it about this class. Thank you.